కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అదేవిధంగా శ్రీశైలం వరకు కూడా వెళ్ళేటువంటి భక్తులకు కూడా జడ్చర్ల సూర్యాపేట నుంచి ఉపయోగపడుతుంది. నెంబర్ 5 NH 565 నక్రకల్ నాగార్జున సాగర్, ఇది కూడా 81 కిలోమీటర్ల రోడ్డు, 326 కోట్ల రూపాయలతోటి ఇది కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అది ఎంత తొందరగా పూర్తి చేస్తే ఇది కూడా ఇంకొక 6-7% వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్ కారణంగా. అది తెలంగాణ ఏపీ మధ్యలో కూడా కనెక్టివిటీ పెరగడానికి దోహదపడుతుంది రోడ్డు. నేషనల్ హైవే 65 ఇది 6వ రోడ్డు. తెలంగాణలోని హైదరాబాద్ పూణే మధ్యలో ఈ యొక్క ఫ్లైఓవర్ BHL దగ్గర నిర్మాణం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇది BHL దగ్గర ఇస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఆలస్యంగా అయింది. దాన్ని గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా నేను మానిటరింగ్ చేయడము, రివ్యూ చేయడము కారణంగా అది ఆల్మోస్ట్ ఇప్పుడు 95% పూర్తయింది. ఇది కూడా సుమారు 2 కిలోమీటర్ల ఫ్లైఓవరు, 172 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేశాము. ప్రస్తుతము రోడ్డు సేఫ్టీ ఫండ్లు, స్ట్రీట్ లైట్స్, రోడ్డు మార్కింగు, జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చే నెల ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది. BHL జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే కూకట్పల్లి నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతున్నదో కూకట్పల్లి టు పట్టంచెరు మధ్యలో BHL దగ్గర వస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కారణంగా ప్రయాణికులకు చాలా ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కావచ్చు, అందరికీ చాలా లాభం జరుగుతుంది. అదేవిధంగా సిగ్నల్ ఫ్రీగా కూడా BHL దగ్గర వెళ్ళొచ్చు. అదేవిధంగా 7 NH 365A ఇది కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి నేషనల్ హైవే. ఇది కూడా మరి 31 కిలోమీటర్ల నేషనల్ హైవే, సుమారు 1149 కోట్ల రూపాయల ఖర్చుతో 1149 crores ఎక్స్పెండిచర్తో ఈ యొక్క మరి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరి కోదాడ, ఖమ్మం, వరంగల్, విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ మధ్య ఏదైతే కనెక్టివిటీ పెరగడం కోసం టార్గెట్గా చేయడం జరిగింది. ఈ రకంగా ఈ 10 నేషనల్ హైవేస్ 173 సంబంధించినటువంటి పనులు పూర్తయిపోయినాయి. అదే కాకుండా ఈరోజు కొన్ని పనులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ల్యాండ్ అక్విజిషన్ పనులు ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని NH 61 అది 17 కిలోమీటర్ల రోడ్డు, నిర్మల్ నుంచి ఖానాపూర్ మధ్యలో 126 కోట్ల రూపాయలతోటి దానికి సంబంధించినటువంటి పనులు కూడా మెరుగుపరుస్తూ ఉన్నాం. ఇది కూడా సిద్ధంగా ఉంది. మంచిర్యాల నుంచి రేపెల్లవాడ 42 కిలోమీటర్స్ రోడ్డు, 2001 crore ఎక్స్పెండిచర్ ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా మహారాష్ట్ర, తెలంగాణ మధ్యలో కనెక్టివిటీ పెరుగుతుంది. మరొక రోడ్డు NH 363 ఇది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో
52 కిలోమీటర్ల రోడ్డు రేపల్లెవాడ దగ్గర. ఇది 1,526 కోట్ల రూపాయలతో ఈ యొక్క జాతీయ రహదారి కూడా పూర్తయింది. ఇది కాకుండా కొన్ని ప్రాజెక్టులు ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సి ఉంది, కొన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. అవి కూడా నేను మీ ద్వారా నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాస్తాను, మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. NH65 ఓల్డ్ NH9 అంటారు. ఇది ఈ రోడ్డు కూడా మరి 22 కిలోమీటర్ల రోడ్డు 545 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీని కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ లో ఉంది. అది కాకుండా మరొక రోడ్డు NH167N మహబూబ్ నగర్ చించోలి సెక్షన్లో ఇది 60 కిలోమీటర్ల రోడ్డు 703 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అదేవిధంగా NH161BB బోధన్ బాసరా బైన్సా సెక్షన్లో ఉన్నటువంటి రోడ్డు ఇది కూడా 56 కిలోమీటర్ల రోడ్డు 644 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము ఇది ముందుకొచ్చింది. ఇది కూడా మరి సుమారు 10 హెక్టార్ల మరి భూమి సేకరణ చేయాల్సి ఉంది. అదేవిధంగా NH365B జనగాం దుబ్బేడ సెక్షన్లో ఇది 45 కిలోమీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 423 కోట్లతో